బీసీ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ మరి బీసీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా బీసీ ఉద్యమానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కూడా ఈ ఉద్యమ బంధుకు మద్దతుగా బంధు పాటించాలి, బంధులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొంత ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని అందరూ అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఇవాళ చర్చ ఎజెండా మీదకి వచ్చింది. అసెంబ్లీలో, చట్టసభల్లో, కోర్టులు, గవర్నరు, రాష్ట్రపతి వారికి చర్చకి తీసుకెళ్ళింది. కాబట్టి అంతవరకు అందులో తప్పులు ఏవైనా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషిని అభినందిస్తూనే మరి తెలంగాణలో ఈ 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏదైతే రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చి మరి రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బీజేపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చి 9th జీవో నెంబర్ 9కి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానంలో కూడా మద్దతు ఇచ్చి ఇవాళ బయటకు వచ్చిన తర్వాత కథలు చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ఇవాళ ముఖ్యంగా దీనికి బాధ్యత ఈ తెలంగాణలో బీసీలకు ఏమైనా అన్యాయం జరిగితే 42% రిజర్వేషన్లలో కనుక అన్యాయం జరిగితే దానికి తెలంగాణ బీజేపీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ బీసీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇవాళ ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ అనేక చట్టాలు ఇవాళ ఎవరికి సంబంధం లేకుండా రాత్రి ఇవాళ పెద్ద నోట్ల రద్దు కానివ్వండి, ఇవాళ ఏ ఒక్కరోజు ధర్నా చేయలేరు, ఏ ఒక్కరోజు నిరసన చేయనటువంటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇవాళ బీసీలు దేశవ్యాప్తంగా ఇవాళ మండల్ కమిషన్ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు తమ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతూ ఉంటే ఇవాళ గత కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న బీజేపీ కానీ బీసీలకి రాజకీయంగా శత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ ఎల్లుండి జరిగే 18 నాడు జరిగే ధర్నాలో రాజ్యాంగంలో చేర్చి ఏదైతే 9th షెడ్యూల్ ఉందో 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి రిజర్వేషన్ ఇవ్వాలా, ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని ఆ విధంగా డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ధర్నాలో బంధువులు మద్దతుగా పాల్గొంటా ఉన్నాం. అదేవిధంగా బీసీలు కూడా అదే ఎజెండా. ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం కొంతమంది బీసీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు విషయము. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, కేంద్ర ప్రభుత్వమే ఇది 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర